గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పబ్బుల దగ్గర అందరికి గ్యాలరీస్ నేను డబ్బులు తీసుకుంటాను అని ఒక ఫేక్ న్యూస్ వచ్చింది ఒక పత్రికలో. ఆ తర్వాత కొన్ని మీడియాస్లో వచ్చినాయి. ఆ రోజే నేను ఖండించాను. వారెవరో తెలుసుకుంటాను, నా మీద ఎవరు పన్నాగం పట్టారో, నా గురించి ఎవరు చెడు ప్రచారం రాపిచ్చారో అవన్నీ నేను ఆ రోజే నేను ఆల్రెడీ ఒక మీడియా పరంగా చెప్పాను. సో అక్కడి నుంచి కూడా నా పోరాటం నేను సాధిస్తూనే ఉన్నాను. కానీ నాకు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా చాలా మంచి జరిగింది. ఎందుకంటే నాకు తెలుసుకున్నాక నేను పడమట పోలీస్ స్టేషన్ వారిని నేను సంప్రదించాను. సార్, నన్ను కొంతమంది గ్రూపు కలిసి నన్ను బద్నాం చేసి పత్రికల్లో మీడియా లేపించి నా ఇమేజ్ని డ్యామేజ్ చేశారు. సో వారికి సంబంధించిన ఆధారాలన్నీ నేను పడమట సిఐ గారికి అందజేశాను. వారు వెంటనే స్పందించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు నిజంగా చాలా చాలా మంచి న్యాయం చేశారు పోలీస్ వారు. అలాగే నేను హోమ్ మినిస్టర్ మేడం దగ్గరికి కూడా వెళ్ళగానే కూడా ఆవిడ కూడా స్పందించారు. కాబట్టి ఎవరైతే వాళ్ళు చేశారో నిన్న వారందరినీ పిలిపించారు, 5గురిని. దాంట్లో జ్వాల, శాంతి, భారతి, రాజ్ కుమార్, పవన్ పిల్ల, వీళ్ళ 5గురు కలిసి నా మీద కుట్ర పన్నారు. నేను ఆధారాలతో సహా సార్కి ఇచ్చాను. వారు 5గురిని కూడా పిలిపించారు, బైండ్ ఓవర్ రాయించుకున్నారు. ఈ పాపకి ఎటువంటి ఏ ప్రాబ్లం జరిగినా మీరే అని మందలిచ్చారు. అసభ్యకరంగా నా ఫోటోలు మార్ఫింగ్ చేసి టీవీలో మీడియాలో ఇచ్చేసి నన్ను బదనాం చేశారు. కానీ నా కుటుంబం అందరం కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం వీళ్ళు చేసిన పనికి. కానీ ఏ ఇది లేకుండా నాకు ప్రభుత్వం మాత్రం చాలా వెంటనే స్పందించారు. థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వం. స్పెషల్గా నేను చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, కళ్యాణ్ బాబు గారికి, హోమ్ మినిస్టర్ మేడం కూడా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఆడపిల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు దయచేసి స్పందించండి అమ్మ, దాక్కోవద్దు. ఎందుకంటే మనకి పోలీస్ వ్యవస్థ వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో నేను కూడా చాలా నలిగిపోయాను. ఎందుకంటే ఎందుకు ఇట్లా చేశారంటే వద్దు, మనం ఫైట్ చేద్దాం, మనకి ప్రభుత్వం అండ ఉంది. అలాగే పోలీస్ వ్యవస్థ వారు వెంటనే స్పందించినందుకు స్పెషల్గా పడమట సిఎస్ఆర్కి నా ధన్యవాదాలు. సో కాబట్టి ఎందుకంటే కొంతమంది నా ఎదుగుదల చూడలేక వీరందరూ కూడా నాకు పరిచయస్తులే, నాతో పాటు పనిచేసేవారే. నేను బాగా ఎదిగిపోతున్నాను, మంచిగా ఇది లైఫ్లో సెటిల్ అయిపోతున్నానని కుట్ర పంది వీరందరూ కూడా ఇదిగోండి, దయచేసి వీళ్ళందరినీ మీరు నమ్మమాకండి. వీళ్ళంతా కూడా నా మీద ఫేక్ ఎలిగేషన్స్ చేసి ఒకళ్ళేమో మందు దందా చేస్తారు, ఒకళ్ళేమో ఇంకా ప్యాకాట్లు గీకాట్లు అవి చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే నేను చూపించాను వీరందరూ కూడా వీళ్ళందరూ కలిసి నా మీద కుట్ర పన్ని నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నానని, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నానని, నా వృత్తిలో నేను పైకి వస్తున్నానని వీరందరూ కలిసి కూడా నన్ను కుట్ర పన్ని ఇది చేశారు. కానీ చట్టం ఎవరికి చుట్టం కాదని ఈ కూటమి ప్రభుత్వంలో నాకు అర్థమైంది. ఎవరైనా సరే, ఏ ఆడపిల్లకి ఆపద వచ్చినా సరే, అది ఎవరైనా సరే ఎలా అయినా శిక్షించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి నాకు సరైన న్యాయం జరిగింది. నాకు నెక్స్ట్ కూడా ఎందుకో నాకు ఈ ప్రభుత్వంలో చూసినాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ నేను మంచిగా కొంచెం పొలిటికల్గా వెళ్ళాలని చూసి నా మీద గలీజ్గా నా భర్త ఫ్యామిలీకి మళ్ళీ నాకు ఎటువంటి థ్రెట్లు ఉన్నా వీళ్ళ 5గురే కారణం. సో కాబట్టి ప్లీజ్ అందరూ జాగ్రత్త. ఏదో మన గురించి ఎక్కడో తప్పు జరిగింది, లేకపోతే ఎవరో మనకి ఇది చేస్తారని ఎవరు ఏ ఆడపిల్ల కూడా భయపడద్దు. నేనైతే ఈ స్పెషల్గా కూటమి ప్రభుత్వంలో చాలా నమ్ముతున్నాను. ఎప్పుడు ఎటువంటి ఆడపిల్లకి ఇబ్బంది జరిగినా వెంటనే మనకి ప్రభుత్వం మనకి ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. అలాగే సిపి సార్కి కూడా చాలా ధన్యవాదాలు, ఏసీపీ సార్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా పడమట సిఏ సార్కి కూడా వారు వెంటనే స్పందించి నాకు తగిన న్యాయం చేశారు. సార్, ప్రాణహాని ఉందంటే ఏం వద్దమ్మా అని చెప్పి మేము ఉన్నామని చెప్పి సార్ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇంకొక ఫైనల్గా ఒకటి చెప్తానండి, ప్లీజ్ మీడియా సార్ వాళ్ళందరూ, పత్రికా సార్ వాళ్ళందరికి కూడా ఉన్నది ఉన్నట్టు రాయండి సార్. ఇప్పుడు మేము చాలా చిన్న వాళ్ళం, ఏదో మేము కష్టపడి బతికే వాళ్ళం. అలా రాస్తే మా ఫ్యామిలీస్, మా పిల్లలు ఏమైపోతారో అది కూడా మీరు దయచేసి అదొక్కటి గుర్తించండి. మీరు తెలుసుకొని మీకు కావాల్సింది మీరు రాయండి సార్.
లేనిపోని మాత్రం ఎవరో ఇచ్చారు ఏదో చేశారని మాత్రం మీరు దయచేసి అలాంటి రాయదు సార్. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వెనకాల ఆడపిల్లలు ఉంటారు, నా భర్త కుటుంబం, మేము ఇక చాలా ఇదైపోతే, కానీ లేదు, నేను ఫైట్ చేయాల్సిందే. నాకు న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో. సో కాబట్టి అందరూ కూడా ఎవరు భయపడద్దు, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. చెప్తాను, పవన్ అనే వ్యక్తికి ముందు పెళ్ళై పాప ఉన్న సంగతి నాకు తెలియదు సార్. వాడు నన్ను మోసం చేసేది. అతను మోసం చేస్తే నేను ఒక పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఇలా పెళ్ళయింది, ఇలా తప్పంటే నేను అక్కడి నుంచి వచ్చేసాను సార్. ఎందుకంటే అది లీగల్గా కూడా చెల్లదు. కాబట్టి నాకు నా బిడ్డకి సేఫ్టీ ఉండాలి. నాది నా పర్సనల్ లైఫ్ సార్. నేను చట్టపరంగా నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. దాన్ని వాళ్ళు రకరకాలుగా నేనేదో పబ్బుల దగ్గర గేలం వేస్తానని, లేకపోతే నేను సింగర్ అని, అసలు నేను ఏ పబ్లో పాట పాడాను కూడా నాకు తెలియచేయండి. నాకు తెలియదు కూడా, నాకు తెలియదు. ఇలా అని లేనిపోని ఎలిగేషన్స్ చేసి నన్ను బద్నాం చేసి, నేను ఇప్పుడు ఎవరినైతే పెళ్లి చేసుకున్నానో వాళ్ళ కుటుంబాన్ని, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వీళ్ళు పన్నాగం పడ్డారు. అది ఎందుకని కూడా వాళ్ళకే తెలియాలి. నా ఎదుగుదల చూడలేకే నేను పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తాను సార్. వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు. వాళ్ళు చేసేవన్నీ ఇన్లీగల్ దందాలు. వాళ్ళకు కూడా మీరు కనుక్కుంటే వాళ్ళ దందాలన్నీ బయటపడతాయి. మొన్నే రీసెంట్గా కూడా దీంట్లో ఒక గ్రూప్లో అమ్మాయి కూడా రీసెంట్గా జైలుకి కూడా వెళ్ళొచ్చింది. అదేదో మనసులో పెట్టుకొని లేకపోతే ఇది పెట్టుకొని మరి ఎందుకు కుట్ర పన్నారో నాకైతే తెలియదు సార్. సో కాబట్టి అది రాంగ్ ఎలిగేషన్ అని నేను నిన్నే పడమటి పోలీస్ స్టేషన్ వారికి నేను వెళ్ళి చెప్పగా వాళ్ళు వెంటనే స్పందించారు. నాకు తగిన న్యాయం జరిగింది సార్ వారి దగ్గర నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.